ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చూస్ చేసుకున్న ఒక్క రాంగ్ అజంప్షన్ వల్ల ఆల్మోస్ట్ 6 మంత్స్ వేస్ట్ అయ్యింది. నాకు అప్పుడు అనిపించింది వీడియో ఎడిటింగ్ ఇంప్రూవ్ చేస్తూ గ్రాఫిక్ డిజైన్ నేర్చుకుని ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేశానంటే క్లయింట్స్ ఆటోమేటిక్గా వస్తారు అని. కానీ రియాలిటీలో ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది క్లయింట్స్కి నీ దగ్గర ఉన్న టూల్స్ అండ్ స్కిల్స్ కంటే ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఉంది. దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక క్లయింట్కి నీ దగ్గర ఉన్న టూల్స్ స్కిల్స్ కన్నా తన బిజినెస్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్కి డిజైన్ క్రియేట్ చేస్తున్నావు అంటే ఆ డిజైన్ సేల్స్ ఇంక్రీజ్ చేసేలా ఉండాలి, ప్రొఫెషనాలిటీ ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం కస్టమర్ దృష్టిలో ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి. చాలా మంది చెప్తారు స్కిల్స్ ఇంపార్టెంట్ అని, కానీ ఆ స్కిల్ బిజినెస్ రిజల్ట్ ఫోకస్డ్ గా ఉండాలి, బిజినెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేలా ఉండాలి. అండ్ ఈ పాయింట్ చేసిన తర్వాత నుంచి నేను ఒక డిజైనర్లో ఆలోచించడం మానేసి ఒక ప్రాబ్లమ్ సాల్వర్ గా ఆలోచించడం స్టార్ట్ చేశాను. సో నువ్వు ఏ స్కిల్ నేర్చుకున్నావు అన్నదానికంటే క్లయింట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నావు అనేది ఇంకా ఇంపార్టెంట్. బికాస్ స్కిల్స్ ఓపెన్స్ ద డోర్ బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓన్లీ క్రియేట్స్ ద వాల్యూ. అండ్ మీరు నేర్చుకున్న స్కిల్ ఏ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.